హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్రతో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. న్యాయమూర్తి బాలాజీ నియామకంతో ఆ సంఖ్య 33కు చేరింది. న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే నిమిత్తం బాలాజీ పేరును హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. దీనికి ఆమోదం తెలుపుతూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. మెడమల్లి బాలాజీది వ్యవసాయ నేపథ్య కుటుంబం. లక్ష్మీ నరసమ్మ సుబ్బయ్య నాయుడు దంపతులకు కడప జిల్లా రాజంపేట మండలం శేషన్నగారిపల్లిలో 1972 మే 29న జన్మించారు. వీరి కుటుంబంలో బాలాజీ మొదటి తరం న్యాయవాది. తండ్రి సుబ్బయ్య నాయుడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. బాలాజీ పాఠశాల విద్య రాజంపేటలో, డిగ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ కళాశాలలో పూర్తి చేశారు. హైదరాబాద్లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. 1997లో అప్రెంటిస్ చేసి 1998 ఏప్రిల్ 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు ఆఫీసులో ప్రాక్టీసు ప్రారంభించారు. బాలాజీకి భార్య కళ్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీ శ్వేత ఉన్నారు. రాజ్యాంగ సంబంధ అంశాలతో పాటు సివిల్, క్రిమినల్, సర్వీసు, కమర్షియల్ కేసుల విషయంలో బాలాజీకి అపారమైన అనుభవం ఉంది. ఎన్నో కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2004 నుంచి 6 వరకు అప్పటి ఏజీ కార్యాలయానికి అటాచ్ అయి ఏజీపీగా పనిచేశారు. 2018-19 మధ్య కాలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. వివిధ బ్యాంకులకు, ప్రతిష్టాత్మక సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన అనుభవం బాలాజీకి ఉంది.